ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడి టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక హోదా అంశం మీద ప్రస్తుతం పెద్ద ఎత్తున కూడా చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎప్పుడైతే బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ కూడా తీర్మానం చేస్తూ కేంద్రానికి లేఖ రాశారో, ఇక ఏపీకి కూడా ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలి. కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నితీష్ కుమార్ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ లేఖ అనేది తీర్మానం చేసి పంపించారు. కాబట్టి అలాగే నితీష్ కుమార్తో పాటుగా కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా విషయం మీద తీర్మానం చేసి కేంద్రాన్ని డిమాండ్ చేయాలి, ప్రధాని మోడీ దగ్గర ఖచ్చితంగా అడిగి తీసుకురావాలి అంటూ కూడా ప్రత్యేక హోదా విషయం గురించి ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల కూడా ప్రత్యేక హోదా ఖచ్చితంగా తీసుకురావాలి, నారా చంద్రబాబు నాయుడు ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నారు, ప్రత్యేక హోదా అంశం అనేది సంజీవని అనే విషయాన్ని గతంలో నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. కానీ అట్టి విషయాన్ని ఎందుకు ఇప్పుడు మర్చిపోతున్నారంటూ కూడా విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో, ఒక లేఖ రాసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రత్యేక హోదా విషయం గురించి ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఈ విషయం గురించే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ప్రత్యేక హోదా విషయం మీద ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉంది, కేంద్ర స్థాయిలో అడిగే విషయంలో ఉందా లేదా, అలాగే ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ నుంచి యొక్క ఎంపీల అభిప్రాయం ఏమిటి అనేటువంటి విషయం గురించి నిన్నటి రోజున ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రత్యేక హోదా విషయం మీద కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ అయినటువంటి రామ్మోహన్ నాయుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కూడా ఆంధ్రప్రదేశ్కి కేవలం ప్రత్యేక హోదా గురించి అడిగితే మాత్రం మిగతా డిమాండ్లు ఆగిపోతాయంటూ కూడా తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అవసరమే, దానికోసమే తగినంత కృషి చేస్తాం. కానీ ప్రత్యేక హోదా కంటే ముందు నా లక్ష్యం ఆంధ్రప్రదేశ్కు ఓ రైల్వే జోన్ రావటం అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నాకు రైల్వే జోన్ తీసుకురావడం ఎంతో ముఖ్యం. ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు, దాంతో అమరావతిని రాజధానిగా ప్రకటించాం. దీని గురించి కూడా కేంద్రంలో పోరాడాల్సి ఉంటుంది. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. అలా కాకుండా కేవలం ప్రత్యేక హోదా అడిగితే అది రాజకీయ ఆలోచన అవుతుంది అంటూ కూడా రామ్మోహన్ నాయుడు అయితే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ టీడీపీ పార్టీ ఎంపీ అయినటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పినటువంటి విషయాన్ని బట్టి చూస్తే ప్రత్యేక హోదా కంటే మిగిలినటువంటి అంశాలు చాలా ముందు ఉన్నాయి. అందులో ఒకటి రైల్వే జోన్, ఆ తర్వాత రాజధాని ప్రాంతానికి సంబంధించి అమరావతికి నిధులు తీసుకురావడం, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిధులు తీసుకురావడం, ఇవన్నీ కూడా ప్రత్యేక హోదా కంటే ముందు వరుసలో ఉన్నాయి. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు అంటూ కూడా రామ్మోహన్ నాయుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఏపీ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అంశం తెర మీదకు వచ్చినటువంటి నేపథ్యం, బీహార్కు ప్రత్యేక హోదా కావాలంటే తీర్మానం చేస్తూ కూడా నితీష్ కుమార్ అడగడం, కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదా అంశం మీద మరొక ముందు అడుగు వేయాలంటూ డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రత్యేక హోదా కంటే కీలకమైనటువంటి అంశాలు ఇంకా చాలా ఉన్నాయి, వాటన్నిటిని తీసుకురావాలి, ప్రత్యేక హోదా అనేది ఒక రాజకీయ అంశంగా పరిగణించాల్సి వస్తుందంటూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ప్రత్యేక హోదా విషయం మీద తెలుగుదేశం పార్టీ యొక్క డిమాండ్, ఎన్డీఏ కూటమి ఏపీలో ఎలా డిమాండ్ చేయబోతుంది, కేంద్రంలో ఎలా పోరాడబోతుంది అనేది రామ్మోహన్ నాయుడు మాటల ద్వారానే తెలుస్తుంది.